ఈ స్కూటీ ఎక్కడదరా? అది అడుగుదామనే పిలిచాను. బయటకు వచ్చేదాకా ఈ స్కూటీ విషయమే నాకు తెలియదురా. నీకు తెలియకుండా నాకు తెలియకుండా ఈ స్కూటీ ఎక్కడది? నాకు తెలిసింది. తెలిసిందా? ఎవరు పంపారు? ఖచ్చితంగా ఇది ఆదిత్య పంపాడు. ఆదిత్య? అవును సంబయ్య. ఇందాక స్కూటీని నెట్టుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద కలిశాడు. వాడికి ఫోన్ చేసి క్లారిఫై చేసుకుంటాను. ఒకసారి ఫోన్ ఇవ్వు నాన్న. తులసి, చేరా ఆదిత్య, ఒక మాట చెప్పొచ్చు కదరా? ఏ మాటే? నటించకురా, సర్ప్రైజ్ చేద్దామనా? మాట ఏంటి, సర్ప్రైజ్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదే. ఓవర్ యాక్షన్ చేయకురా. ఓవర్ యాక్షన్ లేదు, యాక్షన్ లేదు. అసలు మ్యాటర్ ఏంటో స్ట్రైట్ గా చెప్పు. నా కోసం కొత్త స్కూటీ కొని పంపించావు కదా? కొత్త స్కూటీనా? నేను కొని పంపానా? నేను స్కూటీ పంపడం అంటే? రే నిజం చెప్పురా, నువ్వు పంపలేదా? ప్రామిస్. బా ప్రామిసే, నిజంగా నాకేం తెలీదు, నేను పంపలేదే. సరే ఓకే రే, బాయ్. ఓకే. ఏమంటున్నాడు తులసి? వాడు పంపలేదంట. మరైతే స్కూటీ ఎక్కడది? అయినా ఎందుకు ఈ డొక్కు బండితో అంత కష్టపడ్డాం? దొరికిపోయాడు. దొరికిపోయాడా? ఎవరు? ఇంకెవరు, మావయ్యే. ఏంటి తులసి నువ్వు అనేది? బావ పంపాడా? అవును సాంబయ్య. నిన్న డౌటే లేదు, ఇది మామయ్యే కొని పంపించిన స్కూటీ. అంటే మావయ్య దీనికి స్కూటీ కొనిచ్చాడా? అవును సాంబయ్య, ఇది ఖచ్చితంగా మామయ్య పంపించాడు. బావ చాలా మారిపోయాడు కదమ్మా. మారడం కాదు నాన్న, పాత మామయ్య అయ్యాడు. బావ నీ మీద ప్రేమతో కొని పంపాడు. ఈ విషయం మాత్రం దుర్గమ్మకు తెలియనివ్వకు. ఎందుకు తెలియనిస్తాను నాన్న? ఈ రహస్యం మన మధ్యనే ఉంటుంది. ఇప్పుడు అమ్ముంటే ఎంత సంతోషపడి ఉండేదో. నిజమే తులసి. మావయ్య కొనిచ్చిన స్కూటీ ఆ తులసి. మీ బాగోతం అంతా నేను చూసాగా. ఎలా చెప్పాలో అలా అత్తయ్యకి చెప్పి ఈ స్కూటీ నీకు దక్కకుండా చేస్తా. చెప్తా నేను ఈ సంగతి. ఏమైందే? ఎవరు కొంపలు మునిగాయి? ఎందుకు అంత గట్టిగా అరిచావు? నా కొంపే మునిగేలా ఉందత్తయ్య. నా బతికే మునిగేలా ఉంది. నేనే ఎటు కాకుండా పోయేలా ఉన్నాను. మీరు ఒకటైతే పానకాల స్వామి మెట్లే గతయ్యేలా ఉన్నాయి. ఏంటా మాటలు? మాటలు కాదత్తయ్య, మావయ్య చేతలు. అది వరుసగా ఒక్కొక్కళ్ళకి గాలం వేస్తుంది. చివరికి నా లైఫ్ కి తాళం వేసేలా ఉంది. అసలు ఏమైందనే అలా అంటున్నావు? ఇప్పుడు ఆయన ఏం చేశారు? అది మిమ్మల్ని మోయటం మొదలు పెట్టింది. మావయ్య వాహనం కొనిచ్చాడు. ఏంటి, వాహనం కొనిచ్చారా? అవునత్తయ్యా, దానికి కొత్త స్కూటీ కొనిచ్చాడు మావయ్య. స్కూటీ కొనిచ్చారా? ఎస్.
నేను ఇప్పుడే ఆ స్కూటీ చూసి వస్తున్నాను. చూసొస్తున్నావా? నువ్వు అసలు దానింటికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళలేదత్తయ్యా, మన బాల్కనీలోంచి చూసొచ్చాను. ఆయన అక్కడ ఉన్నారా? లేడు. మరి ఆయన కొనిచ్చారు అని ఎలా అంటున్నావే? ఎలానా? వాళ్ళు మాట్లాడుకుందంతా విన్నాను కాబట్టి. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఏం మాట్లాడారు? ఇప్పుడు చెప్పత్తయ్యా, ఎవరు దానికి స్కూటీ కొనిచ్చినట్టు? వాళ్ళు కనుక అదే మాట్లాడుకుంటే ఆయనే కొనిచ్చినట్టు. ఏమండి ఏమండి, పదవే. దాని స్కూటీ సంగతి వాళ్ళ సంగతి తేలుద్దాం. సత్యవతి, సత్యవతి! ఇప్పుడు దాని తిక్క కుదురుతుంది. మా అమ్మ లేకుండా కొత్త స్కూటీకి పూజ చేయాల్సి వచ్చిందే అనుకుంటున్నాను. సరిగ్గా టైంకి అమ్మ లాంటి నిన్ను పంపాడా దేవుడు. జా దుర్గమ్మ, నీ చేత్తో పూజ చేసి హారతివ్వు. నీలాగే ఎదురు లేకుండా తిరుగు లేకుండా లైఫ్ లాంగ్ తిరగాలి. తీసుకో దుర్గమ్మ. హారతివ్వు. ఇవ్వు దుర్గమ్మ. శుభం అని కొత్త బండికి హారతి ఇవ్వమంటే అలా పళ్ళి మెత్తేసామేడు దుర్గమ్మ. మీ తండ్రి కూతుళ్ళ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకండి. దుర్గమ్మ హారతి ఇవ్వు అని ముఖస్థుతి మాటలు మాట్లాడితే అబ్బో నన్ను గనక హారతి ఇమ్మందని ఉబ్బి తబ్బిబ్బైపోయి హారతులిచ్చి మంగళహారతులు పాడతాననుకున్నావా? ఏమే, నీ బులిబుజ్జికాయ మాటలు నమ్మే పిచ్చిదాని కాదు, వెర్రిదాన్ని చేద్దామని చూస్తున్నావా? నేను హారతి ఇవ్వమనడంలో తప్పేంటో నాకు అర్థం కావడం లేదు దుర్గమ్మ. అర్థమయ్యేలా నేను చెప్తాలే కానీ ముందు ఈ స్కూటీ ఎవరు కొనిచ్చారో అది చెప్పవే. ఎవరు కొనివ్వడమేంటి? మా నాన్న హెడ్ కానిస్టేబుల్ గుడిపొడి సాంబశివరావు గారు కొనిచ్చారు. నేనెప్పుడు కొనిచ్చానబ్బా? బొంగు పెట్టి వీపు మీద ఒక గుద్దు గుద్దితే నిజాలన్నీ బయటకొస్తాయి. నీ మదపరింపు మాటలు నాకు చెప్పకే, నిజం చెప్పు. నేను చెప్పింది నిజం. నిజం కాదని నువ్వెందుకు అనుకుంటున్నావు? అది మామయ్య కొనిచ్చాడు కాబట్టి. నిజమా? నీకెవరు చెప్పారే? మామయ్య చెప్పాడా? అంటే చెప్పకపోతే మాకు తెలీదనా? తెలుసుకోలేవనుకుంటున్నావా? ఏమే, నన్ను కాకాపడుతూ నాతో మంచిగా ఉంటూ ఇలా చాటుమాటుగా ఆయన దగ్గర లాగొచ్చని ప్లాన్లు వేసావా? ఇదేమైనా పోలవరం ప్రాజెక్టా, పట్టుసీమ కాలువా? ప్లాన్లు పథకాలు వేయడానికి నీ బతుకి ఇది పెద్ద ప్రాజెక్టే. మా సాంబయ్య హెడ్ కానిస్టేబుల్. ఆయనకొచ్చే ఈఎంఐల మీద ఇదేంటి కారే కొనొచ్చు. అలాగా? మరి కొనుక్కోపోయారా? అవసరాలను బట్టే వస్తువు. మేము హెచ్చలేకపోయే వాళ్ళం కాదు. నీ హెచ్చలేమిటో నాకు తెలుసు కానీ నిజం చెప్పు. నువ్వు టీవీ యాంకర్లా ఎన్నిసార్లు ఎలా అడిగినా నా ఆన్సర్ ఇదే దుర్గమ్మ. మా నాన్న కొనిచ్చాడు అంతే. ఇది పచ్చి అబద్ధం. ఇది మామయ్య కొనిచ్చాడు అత్తయ్యా. ఇందాక దీన్ని చూసి వీళ్ళు ఆశ్చర్యపోతూ మాట్లాడుకున్న మాటలన్నీ నేను బాల్కనీలోంచి విన్నాను. ఇది నిజం. దానికి ఇదే సాక్ష్యం. చాలా ఇంకా బుకాయించాలని చూడకు, చెప్పు. నీ మనిషి నీకు చెప్పిందే నిజమా? చూడు దుర్గమ్మ, అది నేనంటే పడక కావాలని కల్పించి నీకెక్కిస్తే నిజ నిజాలు తెలుసుకోకుండా వచ్చి కేకలు వేయడమేనా? దీనివన్నీ అబద్ధాలేనని నేను నిరూపిస్తాను. నిలువెత్తు సాక్ష్యం ఇక్కడే ఉంటే ఇంకా ఏంటి నువ్వు నిరూపించేది? ఇది మీకెంత సాక్ష్యమో దీన్ని సాంబయ్య కొన్నాడు అనడానికి నా దగ్గర కూడా సాక్ష్యం ఉంది. నిమిషం నిలబడి ఉండండి, తెచ్చి చూపిస్తాను. అత్తయ్య, బండి 1,00,000కి తక్కువ ఉండదు. ఇదిగోండి చూడండి. ఏంటే ఇవి? బండి బిల్స్, బండి కంపెనీ పేరు,
కొన్న వాళ్ళ పేరు. ఇంత మంది ఉన్నారు కదా, అందరూ కళ్ళప్పగించి బాగా చూడండి. ఎదిగో దుర్గమ్మ, దాని మీద జి సాంబయ్య ఇంటి నంబరు, బండి నంబరు అన్నీ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూడండి. ఎదిగోండి, ఇంటికెళ్ళి తీరిగ్గా మొహాలు చూసుకుందరు గాని. మీరు బయలుదేరితే వర్షం వచ్చేలోపు నా బండికి పూజ చేసుకుంటాను. వెళ్ళండి. కొత్త బండి కొన్నప్పుడు పాత బండి ఎందుకు అమ్మేయచ్చు కదా? అమ్మమ్మమ్మో, అది నాకు అచ్చొచ్చిన బండి. ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి. సెంటిమెంటా తొక్క? తీయమంటావా తొక్క? పిత్రులు చెప్పడం కాదే, చెప్పే ముందు కాస్త వెనక ముందు ఆలోచించి చెప్పాలి. దుర్గమ్మ గారు, దీనికంటే తెలివి లేదు. గొప్ప పొజిషన్లో ఉన్నవారు దీని మాటలు ఎలా నమ్మారు? ఇవాళ రేపు ఈ బళ్ళెంత, వీటి బతికెంత? 1000 రూపాయలుంటే బండి తెచ్చుకోవచ్చు, 10,000 ఉంటే కారు తెచ్చుకోవచ్చు. నెలవారీ సంపాదన ఉంది కదా. ఇంటికి వెళ్తారా? ఓసే తిక్కలక్ష్మి, ఊరికే ఎగ్గేసి చెప్పడం కాదే, ఉపయోగపడే పనులు చేయవే. నీకెలాగూ బుద్ధి లేదు. పాపం మా దుర్గమ్మ బుద్ధెందుకు చేరుస్తావు? బుద్ధి లేందానా. వెళ్ళండి వెళ్ళండి. పద. ఈ బిల్స్ ఎక్కడివిరా తులసి? ఇవి పాత బండివిలే సంబయ్య. పాత బండివా? డేటు రేటు మార్చి తెచ్చా. 2013ని 2019 చేసా. 1000ని 10,000 చేసా. గుడ్డి మొహాలు నమ్మేసి వెళ్లారు. నువ్వు సామాన్యురాలు కాదు. ఇదిగో ఇక్కడ శభాషను. శభాష్రా తల్లి. కానీ కానీ పూజ చెయ్. ఏమండి, తులసికి మీరే స్కూటీ కొనిచ్చారు కదా? తులసికి స్కూటీ కొనిచ్చింది మీరేనా? ఏం మాట్లాడుతున్నావు? తులసికి స్కూటీ మీరే కొనిచ్చారు కదా అని అడుగుతున్నాను. ప్రియ వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు నీకు తెలియకుండా ఏమైనా కొనిచ్చానా? కొనిచ్చినా ఆ విషయం నీకు తెలియకుండా ఉందా? తెలిసి నువ్వు నన్ను నిలదేయడం, నేను అబద్ధాలు చెప్పి దాటేయడం తెలిసిందే కదా దుర్గా. అంటే ఇప్పుడు అబద్ధం చెప్పి దాటేస్తారా? దాటేయాలని కాదు, ఆ అవసరం లేదు. నీ ఊహ అబద్ధం అంటున్నాను. నేను నమ్మను. నీ అపనమ్మకంతో నా మీద నిందలేస్తావా? ఇది నింద కాదు మావయ్య, నిజం. నువ్వే దానికి స్కూటీ కొనిచ్చావు. ఏయ్, ఎప్పుడు కొనిచ్చారే? ఎవరు చెప్పారు? నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసే? అయితే మీ అత్తయ్యకి సాక్ష్యాలు చూపించవే. నేను తులసికి స్కూటీ కొనిచ్చానని ప్రూవ్ చేయి. అప్పుడు నేను తప్పొప్పుకుంటా. చెంపలు వేసుకుంటూ క్షమాపణలు అడుగుతా. నాన్న, ఆవేశపడకు. స్కూటీ కొనిచ్చిన విషయం దుర్గకు తెలిసిపోయినట్టుంది. ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఆవేశం ఏంట్రా ఆవేశం? అంతంత నిందలేస్తుంటే ఎలా భరించాలి? అరే, ఐస్ క్రీమ్ కూడా కొనివ్వని వాడు పట్టుకుని స్కూటీ కొనిచ్చారు, కారు కొనిచ్చారు, మరబోటు కొనిచ్చారంటుంటే నన్ను మౌనంగా ఉండమంటావా? రే, నేను దేన్నైనా భరిస్తాను గాని నింద భరించలేనురా. చూపించవే. కొనిచ్చానడానికి సాక్ష్యాలు చూపించు. చూడు దుర్గా, ఇదేదో దాని మీద కోపంతో లేనిపోనివి నీకు నూరిపోస్తుంది. ఈ బుర్ర తక్కువ దాని మాటలు పట్టుకుని నా మీద చిందులు వేసి నా బుర్ర చెడగొట్టకో. మీ పోలీస్ తెలివితేటలకి సాక్ష్యాలు మా దగ్గర ఎందుకుంటాయి? మీరు ఆత్మసాక్షి మీద ప్రమాణం చేసి చెప్పండి. ఆత్మసాక్షి ఎందుకు? రా, దేవుడి ముందే ప్రమాణం చేసి చెప్తాను. కర్పూరం ఆర్పి మరి నేను నిజం చెప్తాను. రా. మావయ్య, ఏమైంది నాన్న? ఏమైంది? నాన్న, ఏమైంది? ఏమైందండి? ఏం కాలేదు, కంగారు పడద్దు. ఏమండి? నాన్న, పద, ఇద్దరం దేవుడి దగ్గరికి వెళ్దాం. ప్రమాణం చేసి చెప్తాను. అయ్యో, దేవుడు లేదు, ప్రమాణం లేదు. మీరు ఊరుకోండి.
మీరు కొనివ్వలేదని నేను నమ్ముతున్నాలే. వెంకటలక్ష్మి, ఇంకోసారి స్కూటీ టాపిక్ గానీ తులసి టాపిక్ గానీ తెచ్చావంటే ఊరుకోను. ఆ స్కూటీకి మావయ్యకి ఏ సంబంధం లేదు. అవునమ్మా, అది మామయ్య కొన్నాడంట. నీకెలా తెలుసు? షోరూంలో పనిచేసే ఆయన ఇందాకే ఎదురుపడి చెప్పారు నాకు. వదిలేయండి రా, అసలు ఆ స్కూటీ టాపికే వదిలేయండి. ఏమండి, మీరు రండి రండి. నానా మల్లిక, తులసిని ఎలా అయినా ఒకసారి కలవాలి. చీరలో మంగళగిరి చీరలో, పోచంపల్లి చీరలో, ముప్పుడు చీరలో. ఐడియా. తులసి గారు ఉన్నారా? ఎవరండి మీరు? ముద్దమందారాన్ని. ముద్దమందారం, రేకు మందారం అని నిక్నేములు చెప్తే మాకెలా అర్థమవుతుంది? మీ పేరు చెప్పండి. 7:30 మీనాక్షి. 7:30 మీనాక్షియా? ముత్యాల ముగ్గని కూడా అంటారు. ముత్యాల ముగ్గ? ఏంటమ్మా మీ తికమక సమాధానాలు? తిన్నగా ఇటు తిరిగి మీ పేరు చెప్పొచ్చుగా. బంగారు గాజులని కూడా పిలవచ్చు. ఏయ్, ఎవరు నువ్వు? వరుసగా సీరియళ్ల పేరు చెప్తున్నావు. సీరియల్స్ చూస్తా కాబట్టి చెప్తున్నాను. తప్ప? గంగా నేనే, మంగా నేనే, నా మాటే మంత్రం. నన్ను ఏ అనడమేంటి? అత్తారింట్లో కాపురానికి వచ్చిన అక్కా చెల్లెల్లా కనిపిస్తున్నానా? నన్నేమైనా నా కోడలు బంగారం అంటారా? నిన్నే పెళ్లాడతాను వచ్చానా? ప్రేమ అన్నానా? కళ్యాణ వైభోగం జరిపిస్తారా? ఏయ్, అడగకుండా పెట్టకుండా తిన్నగా ఇంట్లోకి వచ్చేసి తులసి గారు ఉన్నారా అని పిలిచి పేరు అడిగితే సీరియళ్ల పేర్లు చెప్తూ ప్రేమ అన్నానా? నిన్నే పెళ్లాడతానా? కళ్యాణ వైభోగం జరిపిస్తారా అంటావేంటి? అసలు నువ్వెవరు? ఎందుకొచ్చా? రక్త సంబంధం వెతుక్కుంటూ వచ్చా. ఏయ్ నిన్ను. ఏయ్ తులసి, తులసి కొట్టొద్దే ప్లీజ్. అసలే నీ చెయ్యి చురుకు, నా బొగ్గలేమో స్మూత్. ఆదిత్య, నువ్వా? చీర కట్టుకుని రావడం ఏంట్రా? ఏదో అంటారే, దరిద్రానికి ఉపాయాలు అని. అపాయం లేకుండా ఉండడానికే ఇదిగో ఈ ఉపాయం. ఈ చీర ఎక్కడిదిరా? దుర్గమ్మది కాదు కదా? వాకిట్లో 5,000 పెట్టుకున్నా. అమ్మ చీర అయితే దొరికిపోతాను కదా, అందుకని. 5,000 పెట్టుకున్నావా? తులసిని కలవడం కన్నా 5,000 ఏం పెద్ద లెక్క కాదు మావయ్య. చీరల బృహన్నలలా బాలే ఉన్నావురా. కంటిన్యూ చేయి. ఏయ్ అస్సలు నిన్ను, నీకోసం ఇంత శ్రమ పడొస్తే చోటాలు వేస్తావంటే. సరే అయితే రా, పుచ్చకాయ తిను. శ్రమకు ఉపశమనం, కాస్త ఎనర్జీ ఇస్తుంది, చలవ చేస్తుంది. రా. సరే పద. ఒక్క నిమిషం ఆదిత్య.